కరీంనగర్ కేంద్రంగా విచ్చలవిడిగా నకిలీ మందులు దందా కొనసాగుతోంది. దందా పూర్తిగా కమిషన్ల మీదే నడుస్తోంది. మెడికల్ ఆఫీసర్స్ భాగోతం రాజ్ న్యూస్ చేతికి చిక్కింది. కరీంనగర్ జిల్లాలో డ్రగ్ మాఫియాను అధికారులు అరికట్టలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో అడ్డు అదుపు లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో వందల మెడికల్ ఏజెన్సీలు జనరల్ మెడిసిన్ పేరిట వందల కోట్ల చేతులు మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డ్రగ్ మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కరీంనగర్ టౌన్లోనే చూసుకుంటే దాదాపు వందల సంఖ్యలో ఒకవైపు మెడికల్ ఏజెన్సీలు అయితే ఉన్నాయి. మెడికల్ ఏజెన్సీలో చూసుకుంటే చాలా వరకు మెడిసిన్ జనరిక్ మెడిసిన్ తీసుకువస్తూ వాళ్ళు బయట విక్రయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. హోల్సేల్గా కూడా అదే సప్లై చేస్తున్నారు. ఆ సప్లై చేసిన మెడిసిన్ ఒకవైపు మెడికల్లోకి అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న మెయిన్ మెడికల్లోకి కూడా వెళ్తుంది. కానీ వాళ్ళు తీసుకువచ్చిన మెడిసిన్ అంటే ఆ డ్రగ్ అనేది చాలా కంపెనీలు ఉంటాయి. డాక్టర్ రాసే మెడిసిన్ ఒక కంపెనీ ఉంటుంది, కానీ వాళ్ళు ఇచ్చే కంపెనీలు మాత్రం చాలా వరకు జనరిక్ ఉంటాయి లేదా వేరే కంపెనీల పేరిట కూడా ఆ మెడిసిన్ ఉండడంతో వచ్చిన కస్టమర్లకైతే అసలు ఏ ట్యాబ్లెట్ తీసుకుపోతున్నాం, ఆ మందు సరిగా పనిచేస్తుందా లేదా అనే కోణంలో కూడా చాలా వరకు అయితే ఆ పేషెంట్లు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితి. అదేవిధంగా మెడికల్ ఏజెన్సీలు అయితే కంపల్సరీ ఒక డ్రగ్ తీసుకునేటప్పుడు కంపల్సరీ దాని మీద పర్మిషన్స్ ఉండాలి. అదేవిధంగా ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళకు లైసెన్స్ అయితే ఉండాలి. కానీ కొన్ని మెడికల్ ఏజెన్సీలు అయితే ఉన్నాయి. ఆ కొన్ని మెడికల్ ఏజెన్సీల్లో మాత్రం తెచ్చే డ్రగ్ మరి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏ విధంగా తెస్తున్నారు, ఆ మెడిసిన్ తెచ్చే టైంలో మరి అది పర్ఫెక్ట్ డ్రగ్ అయినా, పర్ఫెక్ట్ డ్రగ్ అయితే మరి అది కంపల్సరీ మెడికల్కి సంబంధించిన ఆఫీసర్స్ దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నారా అనే కోణంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా నెలకొని పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు మెడికల్కి సంబంధించిన ఆఫీసర్స్ అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అయితే తనిఖీలు చేస్తున్నామంటున్నారు. ఒక కేసును అయితే పెట్టడం జరిగింది. కానీ అది కేసు పెట్టారో అది ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా కరీంనగర్లోనే ఫస్ట్ కేసుగా కూడా నమోదు కావడం జరిగింది. అట్లాంటివి ఏజెన్సీలు అయితే చాలా వరకు ఇప్పుడు ఇంకా ఉన్నాయి. కానీ ఆ మెడిసిన్స్ అనేటివి తెస్తున్నారు. ఒకవైపు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి చండీగఢ్ నుంచి వెళ్ళా లేదా హైదరాబాద్ నుంచి వెళ్ళా కాకపోతే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి వాళ్ళు ఆ మెడిసిన్లు తీసుకువస్తున్నారు. అంటే ఆ డ్రగ్ తీసుకువస్తున్నారు, ఒక కంపెనీ పేరిట తెస్తున్నారు. కానీ ఆ మెడిసిన్ అనేది కొన్ని ప్రాంతాలలో అది దానికే ఒకటే రోగానికి పనిచేయడం లేదు, వేరే రోగానికి కూడా పనిచేసి చాలా వరకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు చాలా చోట్ల కనబడుతున్నాయి. కానీ డ్రగ్స్కి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ అయితే జిల్లా వ్యాప్తంగా రైడ్లు చేస్తున్నాం, జిల్లా వ్యాప్తంగా వెళ్తున్నాం, అక్కడ మేము సీజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఒకవైపు మీడియా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి సమాచారం అసలు ఏం జరుగుతుంది సార్ లోపల ఇక డ్రగ్స్ సంబంధించి ఎక్కడెక్కడ ఏజెన్సీల పైన మీరు రైడ్ చేయడం జరిగింది, ఏజెన్సీలలో పర్ఫెక్ట్గా డ్రగ్ మెడిసిన్ అయితే ఉన్నదా అనే కోణంలో కూడా రాజ్ న్యూస్ ఈరోజు ఒకవైపు కరీంనగర్కి సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళను వివరణ కోరితే వాళ్ళు దాని మీద స్పందించని పరిస్థితి కనబడుతుంది. ఏమనంటే వాళ్ళు మేము లేము, ఒకవైపు ఆఫీస్లో లేమని చెప్పండి, ఆ డ్రగ్స్ దానిపైన మేము వివరణ ఇవ్వలేము, ఇప్పటివరకే చాలా ఫేసెస్ ఎదుర్కొంటున్నాం మేము అని చెప్తున్నారు. కానీ వీళ్ళు సరిగా వాళ్ళు వర్క్ చేసినట్టయితే ఎటువంటి డ్రగ్ అయినా వీళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి, వాటిపైన కేసులు నమోదు చేయాలి, వాళ్ళను లోపలికి పంపించే ప్రయత్నం చేయాలి. కానీ మీడియాకు ఎందుకు ఈ వివరాలు ఇవ్వడం లేదు, మీడియాకు ఇవ్వకుండా ఎందుకు ఈ గోప్యం చేస్తున్నారు? మీడియా వెళ్ళినా కానీ వాళ్ళు గోప్యంగా ప్రవర్తించి ఒకవైపు ఆ డ్రగ్ దానిపైన ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? ఇంకా ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఎన్ని జనరిక్ ఉన్నాయి, ఎన్ని ఒకవైపు అక్కడ వాళ్ళు రైడ్ చేస్తున్నారు, ఎన్ని పట్టుకోవడం జరిగింది, ఎటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం లేదు. ఒకవైపు మీడియా అక్కడికి అంటే రాజ్ న్యూస్ వెళ్ళడం జరిగింది, ఆయన వాళ్ళని వివరణ అడిగితే ఒకవైపు మేము కోర్టుకు వెళ్ళామని చెప్పండి, మీకు టైం ఇచ్చాం కానీ మేము ఇవ్వలేము, మేము పై ఆఫీసర్ నుంచి వెళ్ళి మేము ఫేసెస్ ఎదుర్కోవాల్సి వస్తాయి, వాళ్ళు మాకు మెమో జారీ చేస్తారు, మేము ఎటువంటి వాయిస్ ఇవ్వలేమని కూడా తప్పించుకుంటున్న పరిస్థితులు అక్కడ నెలకొంటున్నాయి. రాజ్ న్యూస్ వెళ్ళి దాదాపు ఒక 15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు దాంట్లో ఎటువంటి వివరణ ఇవ్వకుండా మేము ఇవ్వలేము, మా పై ఆఫీసర్లు మా పైన ఒత్తిడి తెస్తారు, మేము ఎక్కడెక్కడ ఏం చేస్తున్నామో మీకు వివరణ ఇవ్వలేము, డ్రగ్స్ సంబంధించిన చాలా చోట్ల చాలా అక్రమాలు జరుగుతున్నాయని కూడా మనం వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు మేము దానిపైన మేము వివరణ ఇవ్వలేము, మేము తర్వాత దాన్ని చెప్పగలుగుతామనే వివరణ ఇవ్వకుండా దాటేస్తూ మేము లోకల్లో లేమని చెప్పండి మీ ఆఫీస్కు ఒకవైపు అని దాంట్లో స్పష్టంగా చెప్తున్నారు. మేము కోర్టుకు వెళ్ళామని చెప్పండి, మేము అసలు ఆఫీస్లోనే లేమని చెప్పానండి అని కూడా వాళ్ళు వివరణ ఇవ్వకుండా డ్రగ్కి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా స్పష్టంగా దానిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఐఆర్ ఆఫీసర్స్ దగ్గర మనకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తీసుకోవాల్సిన వాయిస్ మనము ఇక్కడ జిల్లాకు సంబంధించిన అధికారుల దగ్గరనే వాయిస్ తీసుకొని మనం పంపించాల్సి ఉంటుంది. అంటే ఈ డ్రగ్ అనేది చాలా చోట్ల చాలా ఏజెన్సీలలో ఇంకా మలుగుతూ అదేవిధంగా ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఎటువంటి డ్రగ్స్ వస్తున్నాయో
తెలియని పరిస్థితుల మధ్య చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది. పేషెంట్లకు కావచ్చు, డాక్టర్లకు కావచ్చు, ఒకవైపు జనరిక్ మెడిసిన్ తోటి కూడా చాలా వరకు ఇబ్బందులు మారుతున్నాయి. కానీ అధికారులు మాత్రం దీని మీద స్పష్టం ఇస్తలేరు. మన రాజ్ న్యూస్ కూడా వాళ్ళు మోమాటంగా చెప్పని పరిస్థితి కనబడుతుంది. అడిగినా కానీ ఎంత కూడా వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటున్న పరిస్థితులు అయితే దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటివరకైనా కానీ పై అధికారులు దీనిపైన దృష్టి సారించి కంపల్సరీ దీని మీద డ్రగ్ సంబంధించి ఎక్కడెక్కడ ఏ అవకతవకలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనే కోణంలో వాళ్ళు ఒకవైపు రైడ్ చేయాలి, పట్టుకోవాలి, దీన్ని నివారించే దిశగా వెళ్ళాలి. రాజ్ న్యూస్ ఇప్పటివరకే చాలా వరకు వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, అడిగినా కానీ దాంట్లో సమాచారం చెప్పని పరిస్థితి స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజ్ న్యూస్.